Hello, students. How are you? Once again for another session of deep details of EPSET. సో ఈరోజు మనం ఏంటంటే ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము. దేని గురించి అంటే ఎప్సెట్ గురించే. మనకు టాప్ కాలేజెస్ ఏంటి, అలాగే ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది మన తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజెస్ ఉన్నాయి మంచివి ఇంజనీరింగ్కి, అగ్రికల్చర్కి, అలాగే ఫార్మసీకి. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో, లాస్ట్ సెషన్ చూసిన వాళ్ళు చూడకపోతే ఒక్కసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయండి. లాస్ట్ సెషన్‌లో మనం ఏందంటే మెయిన్‌గా ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి ఎప్సెట్‌లో, అలాగే టీఎస్‌లో వెయిటేజ్ ఏంటి, ఏపీలో వెయిటేజ్ ఏంటి, సబ్జెక్ట్ వైస్ చాప్టర్స్ ఏంటి, ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయి, అవన్నీ మనము డీటెయిల్‌గా మనము లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. సో, ఈ వీడియోలో ఏంటంటే మనము టాప్ కాలేజెస్ ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది నీకు, అలాగే మనము అకార్డింగ్ టు టాప్ కాలేజెస్ చూసుకుంటే ఏ కాలేజ్‌లో వచ్చే అవకాశం ఉంది అనే డీటెయిల్స్ అనేవి మనము ఈ వీడియోలో క్లుప్తంగా చూసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఫస్ట్ ఏంది మనకి యాహ్! ఓకే. సో, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందామంటే ఎప్సెట్ మార్క్స్, దాని ర్యాంకింగ్స్ చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకేనా? ఎప్సెట్ ర్యాంకింగ్స్, దాని మార్క్స్ చూసుకుందాం. సో, ఎలా ఉన్నాయి? మార్క్స్ కోడ్, మార్క్స్ కోడ్, మార్క్స్ కోడ్, అలాగే దానికి ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్స్ రేంజ్ ఎంత ఉంటుందో చూసుకుందాం. సో, మనకెంత ఆల్మోస్ట్ మనకు టోటల్ మార్క్స్ ఎన్ని ఎప్సెట్‌లో 160 మార్క్స్. 160 మార్క్స్. సో, దాని పరంగా చూసుకుంటే 160 నుంచి సారీ 155 నుంచి 160 వరకు వస్తే ఎన్ని ర్యాంక్స్ ఏ ర్యాంక్ మధ్యలో రావచ్చు మనకి? 1-50 ర్యాంక్స్ మధ్యన రావచ్చు ఎప్సెట్‌లో నీకు ర్యాంక్. అలానే ఇంకోటేంది 150, 150 నుంచి 154 వరకు, 150 నుంచి 154 వరకు మార్క్స్ వస్తే గనక నీకెంత ర్యాంక్ వస్తుంది మామూలుగా? 51 నుంచి 200 ర్యాంక్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ 140 మార్క్స్ నుంచి 149 మార్క్స్ వరకు వస్తే ఎంత ర్యాంక్ రావచ్చు మనకి? 200 ర్యాంక్ నుంచి 500 ర్యాంక్ రావచ్చు. ఈ రేంజ్‌లో మనకి ఈ ర్యాంక్ గనక వస్తుంది. తర్వాత 130 నుంచి 139 వరకు మార్క్స్ వస్తే గనక ఈ ర్యాంక్ రేంజ్ అనేది మనకొస్తుంది. 500 నుంచి 1000 అనే రేంజ్ అనే ర్యాంక్స్ మనకి వస్తాయి. నెక్స్ట్ ఏముంది మనకి? 120 మార్క్స్ నుంచి 129 మార్క్స్ వరకు, 120 నుంచి 129 మార్క్స్ వరకు వచ్చినట్లయితే మనకెంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది? 1000 నుంచి 2000 వరకు వచ్చే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 110 నుంచి 119 వరకు మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది? 2000 నుంచి 4000, 2K నుంచి 4K, ఈ మధ్యలో రేంజ్ అనేది ర్యాంక్ నీకు వస్తుంది. నెక్స్ట్ చూసుకుందాం మనము. ఏంది? 100 మార్క్స్ నుంచి 109 మార్క్స్ వరకు ఈ రేంజ్‌లో మార్క్స్ వస్తే నీకు ఎంసెట్‌లో ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది? 4000 నుంచి 6000 వరకు, 4K టు 6K ఇంత ర్యాంక్ వచ్చే అవకాశం కనుక ఉంటుంది. నెక్స్ట్ 90-99 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది మనకి? 6000 నుంచి 10,000 ర్యాంక్ అనే ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుందాం. 80 నుంచి 89 మార్క్స్ వస్తాయి. 80 నుంచి 89 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది మనకి? 10,000 నుంచి 15,000 అనే ర్యాంక్ వస్తుంది. సో, ఇవి టాప్ స్కోర్స్ వస్తే మనకి ఈ ర్యాంక్స్ మాత్రం వస్తాయి. నెక్స్ట్ చూసుకుందాం. సో, ఇంకేంటి మనకి? 70-79 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది మనకి? 15K టు 25K. ఓకేనా? సో, ఈ మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఎంత ర్యాంక్ వస్తుంది? 15K టు 25K. ఇంకోటి గుర్తుంచుకోండి, దీంట్లో రిజర్వేషన్ అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో, మనకు రిజర్వేషన్ బట్టి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, అలాగే ర్యాంక్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. 60-69 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది మనకి? మామూలుగా
25K నుంచి 25K నుంచి 40K అనే ర్యాంక్ వస్తుంది. 40,000 వరకు వచ్చే ర్యాంక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 50 to 59 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది? 40K నుంచి 50K మధ్యలో వస్తుంది. నెక్స్ట్ 40 to 49 మార్క్స్ వస్తే 40 to 49 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది? 50,000 నుంచి 80,000 వరకు 50K నుంచి 80K ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఏంది? బిలో 40 మనకు క్వాలిఫై మార్క్స్ 40 కదా, 25% అనేది రావాలి మనకి. ఎప్సెట్లో ఒక 25% వస్తే అది 40 మార్క్స్ అన్నమాట. 40 మార్క్స్ ఏంటి? మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట ఎప్సెట్లో. కాబట్టి ఆ మార్క్స్ వస్తే మనకి ఎంత వస్తుంది ర్యాంక్ చూడండి, అబోవ్ 80,000 వస్తుంది. గుర్తుంచుకోండి బాగా. జనరల్ కేటగిరీ, ఎస్పెషల్లీ జనరల్ కేటగిరీ గురించి చెప్తున్నాను. వాళ్ళకి బిలో 40 మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళకి ర్యాంక్ అనేది 5 డిజిట్స్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. బేస్డ్ అపాన్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే ఎంతమంది అటెంప్ట్ చేశారు, అలానే ఎంతమంది రాశారు, ఒక సీట్కి ఎంతమంది కాంపిటీషన్ ఇస్తున్నారు, దాన్ని బట్టి మనకు ర్యాంక్స్ అనేవి పెరిగిపోతూనే ఉంటాయి. ఓకేనా? సో హైయెస్ట్ మార్క్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మన ర్యాంక్స్. సపోజ్ 160 మార్క్స్లో 159 మార్క్స్ అనేవి టాప్ స్కోర్. అంటే స్టేట్, ఇప్పుడు తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 159 మార్క్స్ వస్తాయి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుద్ది? ర్యాంక్స్ అనేవి 159 నుంచే కౌంట్ చేస్తారు. 159 నుంచే కౌంట్ చేస్తారన్నమాట మనకి. ఓకేనా? అది మాత్రం గుర్తుంచుకోండి. సో మన ర్యాంకింగ్స్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? టాప్ స్కోరర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుందాం ఇక్కడ. సో మనకు తెలంగాణలో టీఎస్ ఎప్సెట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి అది చూసుకుందాం. టీఎస్ ఎప్సెట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ఇంజనీరింగ్, ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీరింగ్లో చూసుకుందాం. సో ఫస్ట్ కాలేజ్ నేమ్ చూసుకుందాం మనము. ఫస్ట్ కాలేజ్ ఏంటంటే జేఎన్టీయు కాలేజ్ మనకి హైదరాబాద్లో ఉంది. సో దాని కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత? 8,487 నుంచి ఇదే కట్ ఆఫ్ అన్నమాట. అప్రాక్సిమేట్లీ, నేను అక్యురేట్ అని చెప్పలేను, ఇది అప్రాక్సిమేట్లీ కట్ ఆఫ్ ర్యాంక్ అన్నమాట. దేనికి? జేఎన్టీయుకి. ఓకేనా? జేఎన్టీయు హైదరాబాద్కి. నెక్స్ట్ సిబిఐటి గండిపేట్ హైదరాబాద్. దానికి ఎంత ఉంది కట్ ఆఫ్ ర్యాంక్ ఎప్సెట్కి? 20,000, అప్రాక్సిమేట్లీ 20,218 అన్నమాట. ఓకేనా? అది బాగా గుర్తుంచుకోండి. సిబిఐటిలో మీరు ఇంజనీరింగ్ అనేది చేయాలనుకుంటే సో కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఎంత ఉంది? 20,000 ప్లస్ ఉందన్నమాట. సో దానికంటే తక్కువ వస్తేనే మీకు ఇష్టం ఉన్న కాలేజ్లో మీరు ఇంజనీరింగ్ అనేది పూర్తి చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కాలేజ్ ఏంది మనకి టాప్లో? వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంబాగ్. ఓకేనా? ఇబ్రహీంబాగ్లో ఉంది మనకి. కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి చూడండి ఇక్కడ దీనికి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇచ్చాడు కంపేర్ టు సిబిఐటి? దీనికి చాలా కట్ ఆఫ్ ర్యాంక్ అనేది తక్కువ ఉంది. చూడండి 19,000 ప్లస్ ఉంది, 19,000 ప్లస్ ఉందన్నమాట. సో బాగా గుర్తుంచుకోండి. ఈ కాలేజ్ నియర్ బై ఉన్న స్టూడెంట్స్ మీరు ఆ కాలేజ్లో నేను దగ్గరున్న కాలేజ్లో వేద్దాం అనుకుంటున్నాను ఇంజనీరింగ్, కాబట్టి ఇలాంటి స్కోర్ అనేది, ఇలాంటి ర్యాంక్ అనేది మీరు తెచ్చుకోవాలి. దీనికంటే తక్కువ ర్యాంక్ అనేది తెచ్చుకుంటేనే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మీరు అర్హులు. ఓకేనా? ఏంటంటే ఇది టీఎస్ ఎప్సెట్ కౌన్సిలింగ్లో యాక్సెప్ట్ చేసే ఈ కాలేజ్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాయి అన్నమాట మనకి ఎప్సెట్ని, ర్యాంకింగ్స్ని. ఓకేనా? నెక్స్ట్ చూసుకుందాము. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఇది కూకట్పల్లిలో ఉంది మనకి. సో దీని కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది? 30,000 ప్లస్ ఉంది, 37,000 ఉంది మనకి. కాబట్టి బాగా గుర్తుంచుకోండి. కూకట్పల్లి ఏరియాలో ఉన్న వాళ్ళు, అలాగే కూకట్పల్లిలో ఎవరు చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు గనక ఈ ర్యాంక్ను అంటే తక్కువ తెచ్చుకుంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుందాం మనము. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్. ఇది మనకు వరంగల్లో ఉంది. ఓకేనా? సో దీని కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది? 40K ప్లస్ ఉంది. 40K ప్లస్ ఉందన్నమాట. 40,000 ప్లస్ ఉందన్నమాట. సో ఆ కాలేజ్లో వరంగల్లో ఉన్న మన పిఏటి క్లాసెస్ వరంగల్ స్టూడెంట్స్ కనుక ఈ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే మీరు ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలి? 40,000 కంటే
తక్కువ ఉన్న ర్యాంక్నే తెచ్చుకుంటే మీరు లోకల్లోనే మీ ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసుకోవచ్చు. చూడండి. సో నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్లో చాలా అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో దానికి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత కట్ ఆఫ్ వస్తాయి, ఏ బ్రాంచ్ వస్తుందనే చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ ఏంది? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్కి ఎంత ర్యాంక్ రావాలి మనకి? మినిమం 500 నుంచి 580 ర్యాంక్ అని వస్తుంది మనకేంది. ఇది జనరల్ కేటగిరీ, గుర్తుంచుకోండి. 500 నుంచి 580 ఏంది జనరల్ కేటగిరీ వాళ్ళకి వస్తే ఈ బ్రాంచ్లో వచ్చే అవకాశం ఉంది ఏ కాలేజ్ తీసుకున్నా. అదే ప్లస్ మనకు షెడ్యూల్స్ క్యాస్ట్ తీసుకుంటే ఎంత వచ్చింది మనకి? 5000 టు 5400 నుంచి 5430 ఆ మధ్యలో ఉంటే వాళ్ళకి ఈ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి? షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి. ఓకేనా? సో ఇక్కడ చూసుకుందాం. మెకానికల్ ఇంజనీరింగ్లో ఎలా ఉంది? జనరల్ కేటగిరీలో 400 నుంచి 413, 1400 నుంచి 1430 వరకు ఉంది కట్ ఆఫ్ ర్యాంక్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి? 13,000 నుంచి 13,580 వరకు ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుందాం. కెమికల్ ఇంజనీరింగ్. చాలామంది పిల్లలు, సార్ నాకు ఇంజనీరింగ్, ఈ మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ నాకు అంటే మామూలుగా ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు కెమిస్ట్రీ పైన చాలా గ్రిప్ ఉందన్న వాళ్ళు చాలామంది చేస్తారు యాక్చువల్గా కెమికల్ ఇంజనీరింగ్. ఓకేనా? ఈ కెమికల్ ఇంజనీరింగ్ మీరు రావాలంటే మినిమం కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత రావాలి మనకి? 4000 నుంచి 4070 వరకు రావాలి. ఇది జనరల్ కేటగిరీకి. షెడ్యూల్ క్యాస్ట్కి ఎలా ఉంది? 11,000 నుంచి 11,000 చేంజ్ వరకు మాత్రం ఉంది. నెక్స్ట్ చూసుకుందాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్లో మనకి రావాలంటే ఇంజనీరింగ్ సీట్ రావాలంటే ఇంత ర్యాంక్ మాత్రం రావాలి. జనరల్ కేటగిరీలకు ఎంత ఉంది? 1400 నుంచి 2470 వరకు మాత్రం ఉంది. నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు షెడ్యూల్స్ క్యాస్ట్కి ఎంత ఉంది? 9000 నుంచి 9170 వరకు ఉంది. ఆ ర్యాంక్ వస్తే మాత్రం మీరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పర్సూ చేయొచ్చు ఇంజనీరింగ్లో. నెక్స్ట్ చూసుకుందాం. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంత ఉంది? కట్ ఆఫ్ ర్యాంక్ 6000 నుంచి 6000 చేంజ్ వరకు మాత్రం ఉంది. నెక్స్ట్ ఇది జనరల్ కేటగిరీ. ఇది షెడ్యూల్స్ క్యాస్ట్కి ఎంత ఉంది? 38,000 నుంచి 38,000 చేంజ్ వరకు ఉంది. నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంది? 35,000 చేంజ్, ఇక్కడ 72,000 చేంజ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్లో 5,000 చేంజ్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 25,000 చేంజ్ ఉంది. ఆ ర్యాంక్ మనకు వస్తే మాత్రం ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్లో మనం జాయిన్ అయిపోవచ్చు బేస్డ్ అపాన్ మన ఇంట్రెస్ట్ని బట్టి. ఓకేనా సార్? ఇలా చాలామందికి కూడా డౌట్స్ వస్తాయి మనకి. ఎలా సార్, నాకు 400 ర్యాంక్ వచ్చింది కానీ నేను కెమికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే నీకు టాప్ కాలేజ్ వస్తుంది అప్పుడు. అర్థమవుతుందా? అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బ్రాంచ్ ఏముంది మనకి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. సో దీని కట్ ఆఫ్ ర్యాంక్ కింద మనకి 500 ఉంది. ఓకేనా? జనరల్ కేటగిరీ తీసుకుంటే మాత్రం ఇది 500 ఉంది. ఇది చాలా డిమాండెడ్ బ్రాంచ్ కాబట్టి మనకి ఇంత కట్ ఆఫ్ పెట్టాడు వాడు. నెక్స్ట్ చూసుకుందాం. యాక్చువల్గా ఇది యావరేజ్ కట్ ఆఫ్ అన్నమాట. మనకి ఎక్స్పెక్టెడ్ ఇలానే ఉంటుంది. అంటే ఒక యావరేజ్ కట్ ఆఫ్ నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి మీరు. లాస్ట్ ఇయర్ వరకు యావరేజ్ మట్టుకు మాత్రం మనం తీసుకుంటే ఇలాంటి కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ ఎంత ఉన్నాయి మనకి? 1600 నుంచి 10,000. ఈ 1600 అనేది జనరల్ కేటగిరీకి అండ్ 10,000 అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్కి. సో ఇది మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఇంజనీరింగ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది. నెక్స్ట్ చూసుకుందాం. సో ఇప్పుడు బాగా చూసుకుందాం, ఇది బాగా ఇంపార్టెంట్ మనకి. సో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ యాక్సెప్టింగ్ టిఎస్ ఎప్సెట్ స్కోర్స్. ఓకేనా? సో తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి యాక్సెప్ట్ చేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ బాగా గమనించండి, మనకు ప్రతి కాలేజ్కి ఏముంటుంది? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది ఉంటుంది. ఆ ర్యాంక్ ప్రకారం చూసుకుంటే మనము
ఫస్ట్ ఏముంది మనకి సిబిఐటి ఉంది. సిబిఐటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎంత ఉంది 100 ఉంది. ఓకేనా. సో ఇది సర్వే ప్రకారం ఉన్న ర్యాంక్ అన్నమాట. మనకి ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి సిబిఐటి ఎంత ఉంది 100 ర్యాంక్ ఉంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ కోర్స్ ఆఫర్ ఏం చేస్తున్నది దీంట్లో, బీటెక్ ఇన్ వేరియస్ స్పెషలైజేషన్స్. ఓకేనా. ఎవ్రీ కాలేజ్ మనకి అన్ని బ్రాంచెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా కొత్త బ్రాంచెస్ కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్. కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రం ఉండవు. ఓకేనా. సో సిబిఐటి చూసుకున్నట్టయితే ఇవి వేరియస్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తుంది. సో లొకేషన్ ఎక్కడ మనకి హైదరాబాద్లో అన్నమాట సిబిఐటి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సివిఆర్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎంత ఉంది 132 ఉంది. ఓకేనా 132. సో దీనేం ఆఫర్ చేస్తుంది, బీటెక్ ఇన్ మల్టిపుల్ డిసిప్లిన్స్. సేమ్ ఇక్కడ కూడా చాలా బ్రాంచెస్ మనకి ఆఫర్ చేస్తుంది. ఏది మనకి సివిఆర్ కాలేజ్ అన్నమాట. లొకేషన్ కూడా ఇది మనకు హైదరాబాద్లో. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎప్సెట్ రాసేవాళ్ళు, టీఎస్ ఎప్సెట్ రాసేవాళ్ళు, ఇంజనీరింగ్ అనేది చాలామంది హైదరాబాద్లోనే చేస్తారు. మామూలుగా కొంతమంది ఎన్ఐటీలో వచ్చిన వాళ్ళు, మెయిన్స్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎన్ఐటీస్కి ట్రిపుల్ ఐటీస్కి మాత్రం వెళ్తారు. ఓకేనా. ఇది మనం వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కాలేజ్ మనం ప్రిఫర్ చేయాలి అకార్డింగ్ టు వాట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్. చూద్దాం. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఏముంది, వర్ధమాన్ కాలేజ్ ఉంది. ఇది శంషాబాద్లో ఉంటుంది మనకి వర్ధమాన్ కాలేజ్. ఓకేనా. సో దీది ఎంత ఉంది మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 152 ఉంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అన్నమాట. మనకు చాలా ఉన్నాయి కాలేజెస్, కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీకు ఇస్తున్నాను. మీరు ఎలా అంటే మీరు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు బాగా జాగ్రత్తగా ఉండి కాలేజ్ అనేది బాగా మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీ కెరీర్ అనేది చాలా బాగుంటుంది. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగా ఉంటాయి. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ కూడా మనకి చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకు హైదరాబాద్లో ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. మీకు బాగా తెలుసు కదా, అమ్మపల్లి టెంపుల్ బాగా ఫేమస్. సో దాని పక్కనే ఉంటుంది మనకు కాలేజ్ అనేది. నెక్స్ట్ ఇవి మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. కొన్ని కాలేజెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అనమాట మీకు కొద్దిగా ఐడియా రావడానికి. ఐడియా లేని వాళ్ళు బాయిలను దుంకేస్తారు. అలా దూకకుండా నేను కొన్ని ఐడియాలు అనేది చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా. సో మనకు బాగా గమనిస్తాం మనం. మీరు ఒక ఓల్డ్ మూవీ చూసినట్లయితే మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తాడు, ఒక ఫేక్ మ్యూజిక్ ఆల్బమ్ షాప్ పెడతాడు అన్నమాట. ఏప్రిల్ 1న విడుదల. ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తెలియదు కావచ్చు, కానీ అప్పుడు మేము బాగా చూసేవాళ్ళం. ఈ స్టూడియో పెట్టేసి డమ్మీ పెట్టేసి అన్నీ అమ్మేస్తాడన్నమాట. ఓకేనా. అలా మీరు కూడా డమ్మీ కాలేజెస్ని చూస్ చేసుకోకుండా మంచి కాలేజెస్ని చూస్ చేసుకోవాలని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను అన్నమాట ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ త్రూ. సో దాంట్లో చిన్న సాంగ్ ఉంటుంది మనకి, చోలే ఉందా ఇదిగో ఇందా కాలే ఇది జ్వాల కాదా తెలుగులో తీసారే బాలా. అలా వాళ్ళని మోసం చేస్తాడన్నమాట. అర్థమవుతుందా. మాటలతో మభ్య పెట్టేసి వాళ్ళని మోసం చేస్తాడు. మనం స్టూడెంట్స్ కదా, మనం చాలా తెలివైన వాళ్ళం కదా. సో మనం మోసం పోకూడదు కాబట్టి మనం అన్ని చూసుకొని బెస్ట్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, మనం మంచి ర్యాంక్ తెచ్చుకొని. ఓకేనా. అది చూసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ఏపీ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్లో ఎలా ఉన్నాయో చూసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే మనకు ఏయూ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ 9th ర్యాంక్ ఉంది మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్. ఓకేనా. సో దాంట్లో మనకి చాలా ఇది ఏపీ ఎప్సెట్ వాళ్ళకి మీరు ఏయూలో ఎవరైనా విశాఖపట్నం సో సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఏయూలో జాయిన్ అయిపోండి. ఓకేనా. అలా అని చెప్తున్నా. ఓకేనా. సో ఇది ఎక్కడుంది మనకి విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో గనక ఉంది. నెక్స్ట్ ఏముంది, ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది ఎస్పెషలీ ఫర్ హూ వాంట్ టు పర్సూ దిస్ అగ్రికల్చర్. ఓకేనా. బ్యాచిలర్స్ ఇన్ అగ్రికల్చర్. ఓకేనా. సో ఇవేం ఆఫర్ చేస్తున్నది, బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఓకేనా. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తుంది మనకి. ఓకేనా. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది ఎక్కడుంది మనకి, గుంటూరులో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ పిల్లలు బాగా వినండి. ఓకేనా. ఇది ఓన్లీ టీఎస్కే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తున్నాను, మీరు బాగా వినండి. నెక్స్ట్
నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు వరకు మనం ఏం చూసుకున్నాము? ఇంజినీరింగ్ కాలేజ్ చూసుకున్నాం. ఇప్పుడు చూసుకుందాం ఒక టాప్ ఫార్మసీ కాలేజెస్ ఇన్ తెలంగాణ యాక్సెప్టింగ్ టీఎస్ ఎప్సెట్. ఓకేనా? టీఎస్ యాక్సెప్ట్ చేసే ఫార్మసీ కాలేజెస్ అని చూసుకుందాం. ఫస్ట్ కాలేజ్ తీసుకుంటే ఉంది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇది హైదరాబాద్లో ఉంది. ఓకేనా? నిప్పర్. ఓకేనా? బాగా ఫేమస్ అన్నమాట మనకి హైదరాబాద్లో. ఎక్కడుంది మనకి? సెకండ్ ర్యాంక్లో ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ సెకండ్లో ఉంది. విచ్ ఈస్ ద ఫార్మసీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఓకేనా? ఏం ఆఫర్ చేస్తున్న కోర్స్ మనకి? ఎంఫార్మసీ, పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్యాచిలర్స్తో పాటు ఎంఫార్మసీ, పిహెచ్డి ప్రోగ్రామ్ వరకు మనకు ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లొకేషన్ ఇక్కడ మనకి హైదరాబాద్లో యాజ్ యూజువల్. చాలా టాప్ యూనివర్సిటీ అనమాట, టాప్ కాలేజ్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అనురాగ్ యూనివర్సిటీ ఉంది మనకి హైదరాబాద్లో. దీని ర్యాంక్ ఎంత ఉంది? 87 ఉంది. ఇదేం ఆఫర్ చేస్తుంది? బి ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ కనుక మనకు ఆఫర్ చేస్తుంది. ఎవరు కనుక ఫార్మసీ, బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చేయాలనుకున్న వాళ్ళు ఈ కాలేజెస్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ లొకేషన్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం ఫార్మసీ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో, ఏ కాలేజ్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ కాలేజ్ ఏంది? ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మటికల్ సైన్స్ విశాఖపట్నం. ఓకేనా? ఆంధ్ర యూనివర్సిటీ. ఇది అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ మనకి. సో విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ కూడా మనకి బి ఫార్మసీ అండ్ ఎన్ ఫార్మసీ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మటికల్ సైన్సెస్. ఇది గుంటూరులో ఉంది మనకి. సో గుంటూరులో ఉంది మనకి ఇది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ మనకి బి ఫార్మసీ అండ్ ఎన్ ఫార్మసీ ఆఫర్ చేస్తున్నారు గుంటూరులో. ఓకేనా? సో ఇప్పుడు అయిపోయింది, ఫార్మా అయిపోయింది. నెక్స్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చూసుకుందాం. మెయిన్గా ఎవరైతే అగ్రికల్చర్, నేను బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నాను సార్, హానర్స్ చేయాలనుకుంటున్నాను అగ్రికల్చర్లో. సో బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ ఏంది? జయశంకర్ యూనివర్సిటీ ఉంది మనకి. జయశంకర్ యూనివర్సిటీ శంషాబాద్లో ఉంటుంది మనకి, రాజేంద్ర నగర్లో, నియర్ టు శంషాబాద్, రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటుంది మనకి. ఇది ఏం ఆఫర్ చేస్తున్నది? బీఎస్సీ హానర్స్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఆఫర్ చేస్తుంది. ఓకేనా? సో దాని తర్వాత మనకి మాస్టర్స్ కూడా ఉంది అక్కడ, అండ్ పిహెచ్డి లెవెల్ వరకు కూడా మనకు ఆ యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి మనకు ఇక్కడ ఉంది అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ అశ్వరావుపేటలో ఉంది, భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. ఓకేనా? భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంది మనకి. ఏం ఆఫర్ చేస్తుంది? ఇక్కడ కూడా మనకి బీఎస్సీ ఆనర్స్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది ఆ కాలేజ్ అనేది. నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఆ తెలంగాణలో మనకి 2 కాలేజెస్ అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. 2 కాలేజెస్ మీరు చూస్ చేసుకునేటప్పుడు మీకు ఐడియా రావాలని నేను ఆ కాలేజెస్ అనేవి ఎగ్జాంపుల్స్ కనుక ఇస్తున్నాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయి మనకి? ఆచార్య ఎన్జీ, ఇంతకుముందు చెప్పాను కదా ఇంజనీరింగ్ లైక్ కెమికల్ ఇంజనీరింగ్కి, అది కూడా ఇక్కడ కూడా మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీకి కూడా ఇక్కడ కూడా మనకి ఏం ఆఫర్ చేస్తుంది? బీఎస్సీ ఆనర్స్ అండ్ అగ్రికల్చర్కి మనకి ఆఫర్ చేస్తుంది. గుంటూరులో ఉంది మనకి. నెక్స్ట్ ఇవి మనకి కాలేజెస్ అన్నమాట. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఎంసెట్లో, అలాగే మంచి కాలేజ్ని ప్రిఫర్ చేసి మీరు మంచి బ్యాచిలర్స్ అనేవి పర్సూ చేసే మంచి ఆపర్చునిటీస్ అనేవి మీకు ఫ్యూచర్లో వస్తాయి. అలాగే మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. సో మీ ప్రిపరేషన్ అనేది బాగా చేయండి. ఈ 45 డేస్ అనేది మీకు చాలా క్రూషియస్ కాబట్టి అప్పుడు బాగా మీరే రియలైజ్ అవుతారు. ఇప్పుడు బాగా 45 డేస్, ఒక 50 డేస్ అనేది కళ్ళు మూసుకొని బాగా ప్రాక్టీస్ చేసి మంచి ఎప్సెట్ ర్యాంక్ తెచ్చుకునే అనుకున్నట్లయితే మీరు మంచి కాలేజ్లో మీరు మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఇవి నా చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో మీరు ఇంతకుముందు సెషన్ చూడకపోతే ఒక్కసారి చూడండి. దాన్ని మనము ఎంసెట్ ఏంది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అప్పుడు మాట్లాడుకున్నాము. ఈ సెషన్లో మాత్రం మనము ఎన్ని టాప్ కాలేజెస్ ఉన్నాయో అన్నీ మాట్లాడుకున్నాము. సో ఒక్కసారి కనుక మీరు చూసుకోండి. అలానే మీ క్రాష్ కోర్స్ని బాగా టీచ్ చేయండి ఇన్ పిఐటి క్లాసెస్ ఫర్ 45 డేస్. వీఆర్ ఆఫరింగ్ 45 days of crash course with just 897 rupees. So please join as much as possible. Okay na? Thank you so much students. All the best. Have a nice day.